శాంతి. ఈరోజు మురళీ డేటు 28 ఏప్రిల్ 2024. అవ్యక్త బాబ్దాదా మురళి రివైజ్ డేటు 23/10/1999. ఈరోజు మురళి హెడ్లైను సమయం యొక్క పిలుపు, దాతగా అవ్వండి. బాబ్దాదా చెప్తున్నారు, ఈరోజు సర్వశ్రేష్ఠ భాగ్య విధాత, సర్వశక్తుల దాత అయిన బాబ్దాదా నలువైపులా ఉన్న పిల్లలందరినీ చూసి హర్షితమవుతూ ఉన్నారు. మధువనంలో సన్ముఖంలో ఉన్న దేశ విదేశాలలో స్మృతిలో వింటున్నా, చూస్తున్నా, ఎక్కడ కూర్చున్నా మనసుతో మాత్రం సన్ముఖంలోనే ఉన్నారు. ఆ పిల్లలందరినీ చూసి బాబ్దాదా హర్షిస్తూ ఉన్నారు. మరి మీరందరూ కూడా హర్షితమవుతున్నారు కదా. పిల్లలు కూడా హర్షితంగా ఉన్నారు, బాబ్దాదా కూడా హర్షితంగా ఉన్నారు. మనసు యొక్క ఈ సదా సత్యమైన సంతోషమే ప్రపంచంలో ఉన్న అన్ని దుఃఖాల నుండి దూరం చేస్తుంది. మనసులోని ఈ సంతోషము ఆత్మలకు తండ్రి యొక్క అనుభూతిని చేయిస్తుంది. ఎందుకంటే తండ్రి కూడా సర్వాత్మలకు సదా సేవాదారి మరియు పిల్లలైన మీరందరూ కూడా తండ్రితో పాటు సేవలో సహచరులు. అందరూ సహచరులే కదా. మీరు తండ్రికి సాతీలు అంటే సహచరులు మరియు విశ్వంలోని దుఃఖాలను పరివర్తన చేసి సదా సంతోషంగా ఉండే సాధనాన్ని తెలియచేసే సేవలో సదా ఉపస్థితులై ఉంటారు. మీరు సదా సేవాదారులు. కేవలం 4 గంటలు 6 గంటలు సేవ చేసేవారు కాదు. ప్రతి సెకండు సేవ అనే వేదిక పైన పాత్రను అభినయించే పరమాత్మ సాతీలు. స్మృతి ఎలాగైతే నిరంతరం ఉందో అలా సేవ కూడా నిరంతరము ఉంది. స్వయాన్ని నిరంతర సేవాదారిగా అనుభవం చేస్తున్నారా, లేక 8-10 గంటల సేవాదారులా? ఈ బ్రాహ్మణ జన్మయే స్మృతి మరియు సేవ కొరకు ఉంది. ఇక వేరే ఏమైనా చెయ్యాలా? ఇదే చెయ్యాలి కదా. ప్రతి శ్వాస, ప్రతి సెకండు స్మృతి మరియు సేవ తోడుగా ఉన్నాయా? లేక సేవ చేసే సమయము వేరుగా, స్మృతి చేసే సమయము వేరుగా ఉన్నాయా? అలా లేవు కదా. మంచిది. బ్యాలెన్స్ ఉందా? ఒకవేళ 100% సేవ ఉంటే 100% స్మృతి కూడా ఉందా? రెండింటి బ్యాలెన్సు ఉందా? తేడా వచ్చేస్తుంది కదా. కర్మయోగి అంటే అర్థమే కర్మ మరియు స్మృతి. సేవ మరియు స్మృతి రెండింటి బ్యాలెన్సు సమానంగా ఉండాలి. అంతేకాని ఏదైనా సమయంలో స్మృతి ఎక్కువగా, సేవ తక్కువగా, లేక సేవ ఎక్కువగా, స్మృతి తక్కువగా ఉండకూడదు. ఎలాగైతే ఎంతవరకు ఆత్మ మరియు శరీరము స్టేజ్ పైన ఉంటాయో అంతవరకు తోడుగా ఉంటాయి కదా. వేరుగా అవ్వగలవా? అలాగే స్మృతి మరియు సేవ తోడుగా ఉండాలి. స్మృతి అనగా తండ్రి సమానము, స్వయం యొక్క స్వమానం కూడా గుర్తుండాలి. తండ్రి స్మృతి ఉన్నప్పుడు స్వతహాగానే స్వమానం కూడా గుర్తుంటుంది. ఒకవేళ స్వమానంలో ఉండకుంటే స్మృతి కూడా శక్తిశాలిగా ఉండదు. స్వమానము అనగా తండ్రి సమానము. సంపూర్ణ స్వమానములో ఉండేవారు తండ్రి సమానముగా ఉండనే ఉంటారు. ఇలాంటి స్మృతిలో ఉండే పిల్లలు సదా దాతలుగా ఉంటారు, తీసుకునేవారిగా కాదు. దేవతలు అనగా ఇచ్చేవారు. దాత పిల్లలు దాతలుగా ఎంతవరకు అయ్యారు అని ఈరోజు బాబ్దాదా పిల్లల యొక్క దాతృత్వం యొక్క స్థితిని చెక్ చేశారు. తండ్రి ఎప్పుడూ కూడా తీసుకోవాలి అనే సంకల్పం చెయ్యరు, ఇచ్చే సంకల్పమే చేస్తారు. పాతవన్నీ ఇచ్చేయండి అని చెప్పినా వాటి బదులు కొత్తవి ఇస్తారు.
తండ్రి తీసుకోవడము అనగా ఇవ్వడము. కనుక వర్తమాన సమయంలో బాబ్దాదాకు పిల్లల ఒక టాపిక్ చాలా మంచిగా అనిపించింది. అది ఏ టాపిక్? అది విదేశం వారి టాపిక్. అది ఏమిటి? కాల్ ఆఫ్ టైమ్, అంటే సమయం యొక్క పిలుపు. పిల్లల కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి అని బాబ్దాదా చూశారు. మీరైతే విశ్వం కోసం, సేవ కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి అని చూస్తున్నారు. మీరైతే బాబ్దాదా సేవలు సహయోగులే. కానీ పిల్లల కొరకు ఇప్పుడు సమయం యొక్క పిలుపు ఏమిటి అని బాబ్దాదా చూస్తున్నారు. సమయం యొక్క పిలుపు ఏమిటి అని మీకు కూడా తెలుసు కదా. మీ కొరకు ఆలోచించండి. సేవ కొరకు అయితే ఉపన్యసిస్తున్నారు కదా. కానీ మా కోసం సమయం యొక్క పిలుపు ఏమిటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. వర్తమాన సమయం యొక్క పిలుపు ఏమిటి? బాబ్దాదా చూశారు, ఇప్పటి సమయానుసారం పిల్లలు ప్రతి ఒక్కరూ దాతా స్థితి యొక్క స్మృతిని ఇంకా పెంచుకోవాలి. స్వవున్నతి పట్ల దాత స్థితి యొక్క భావము కానీ, సర్వుల పట్ల స్నేహము కానీ ఎమర్జ్ రూపంలో కనిపించాలి. ఎవరు ఎలా ఉన్నా, ఏమి జరిగినా నేను ఇవ్వాలి అని భావించాలి. దాతలు సదా బేహద్దు వృత్తిని కలిగి ఉంటారు. హద్దు అనేదే ఉండదు. అంతేకాక దాతలు సదా సంపన్నంగా, నిండుగా ఉంటారు. దాతలు సదా మాస్టర్ క్షమాసాగరులుగా ఉంటారు. దీని కారణముగా వారి సొంత హద్దు సంస్కారాలు లేక ఇతరుల సంస్కారాలు ఎమర్జ్ అవ్వవు, మర్జుగా ఉంటాయి. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి, నేను దాతగా అవ్వాలి. ఎవరైనా ఏదైనా సంస్కారానికి వశమై పరవశ ఆత్మగా ఉన్నా ఆ ఆత్మకు నేను సహయోగం ఇవ్వాలి అని భావించండి. అప్పుడు ఎవరి హద్దు సంస్కారాలు కూడా మిమ్మల్ని ప్రభావితం చేయలేవు. ఎవరైనా గౌరవం ఇచ్చినా ఇవ్వకపోయినా నేను ఇవ్వాలి, ఇలాంటి దాతృత్వ స్థితి ఇప్పుడు ఎమర్జ్గా ఉండాలి. మనసులో భావన అయితే ఉంది, కానీ అనేది మాత్రం రాకూడదు. నేను చెయ్యాల్సిందే అని భావించాలి. ఏదైనా నడవడిక కానీ, మాటలు కానీ ఏవైతే మీకు పనికి రావో, మంచివిగా అనిపించవో వాటిని మీరు ఏమాత్రం తీసుకోకండి. చెడు వస్తువును ఎవరైనా తీసుకుంటారా? మనస్సులో ధారణ చేసుకోవడము అంటే తీసుకోవడం. బుద్ధి వరకు కూడా తీసుకోకూడదు. బుద్ధిలోకి ఆ విషయం కూడా రాకూడదు. అది చెడు వస్తువు అయినప్పుడు, మంచిగా లేనప్పుడు మనసు బుద్ధిలోకి తీసుకోకండి, అనగా ధారణ చేయకండి. వాటిని తీసుకునేందుకు బదులు దాతగాయి శుభభావన, శుభకామనలను ఇవ్వండి, తీసుకోకండి. ఎందుకంటే ఇప్పటి సమయానుసారము ఒకవేళ మనసు బుద్ధి ఖాళీగా లేకుంటే నిరంతర సేవాదారులుగా అవ్వలేరు. మనస్సు లేక బుద్ధి ఏవైనా విషయాలలో బిజీగా అయిపోతే ఇక సేవ ఏం చేస్తారు? తరువాత ఎలాగైతే లౌకికంలో ఎవరైనా 8 గంటలు, కొందరు 10 గంటలు పని చేస్తారో ఇక్కడ కూడా అలాగే అయిపోతుంది. 8 గంటల సేవాదారులు 10 గంటల సేవాదారులుగా అవుతారు. కానీ నిరంతర సేవాదారులుగా అవ్వలేరు. మనసా సేవ కానీ, వాచా ద్వారా కానీ, కర్మ అనగా సంబంధ సంపర్కాల ద్వారా కానీ ప్రతి సెకండు దాత అనగా సేవాదారులుగా అవ్వాలి. బుద్ధిని ఖాళీగా ఉంచుకుంటే తండ్రి సేవలో సాతీలుగా అవ్వగలరు.
మనసును సదా స్వచ్ఛంగా ఉంచుకుంటే నిరంతరము తండ్రి సేవలో సాతీలుగా అవ్వగలరు. మీ అందరి ప్రతిజ్ఞ ఏమిటి? తోడుగా ఉంటాము, తోడుగా వస్తాము. ఈ ప్రతిజ్ఞ చేశారు కదా. లేకుంటే మీరు ముందు ఉండండి, మేము వెనుక వెనుక వస్తామని చేశారా? ఇలా చేయలేదు కదా. తోడుగా ఉండే ప్రతిజ్ఞ చేశారు కదా. కనుక తండ్రి సేవ లేకుండా ఉంటారా? స్మృతి లేకుండా కూడా ఉండరు. తండ్రి ఎంతగా స్మృతిలో ఉంటారో అంత మీరు శ్రమతో ఉంటారు. స్మృతిలో ఉంటారు కానీ శ్రమతో, అటెన్షన్తో ఉంటారు. తండ్రికి ఇక వేరే ఎవరున్నారు? పరమాత్మకు ఉన్నది ఆత్మలైన మీరే. ఆత్మలైతే నెంబర్ వారీగా ఉండనే ఉన్నారు. పిల్లల స్మృతి లేకుండా తండ్రి ఉండలేరు. తండ్రి పిల్లల స్మృతి లేకుండా ఉండగలరా? మీరు ఉండగలరా? అప్పుడప్పుడు తొంటరి వారిగా అయిపోతారు. కనుక ఏం విన్నారు? సమయం యొక్క పిలుపు, దాతగా అవ్వండి. దీని అవసరం చాలా ఉంది. పూర్తి విశ్వంలోని ఆత్మలు ఓ మా ఇష్ట దేవతలు అని పిలుస్తున్నారు. మీరు ఇష్టులే కదా. ఏదో ఒక రూపంలో సర్వాత్మలకు ఇష్టులు. కనుక ఇప్పుడు ఆత్మలందరూ ఓ ఇష్ట దేవీ దేవతలారా పరివర్తన చెయ్యండి అని పిలుస్తున్నారు. ఈ పిలుపు వినిపిస్తుందా? పాండవులకి ఈ పిలుపు వినిపిస్తుందా? విని ఏం చేస్తున్నారు? మీకు వినిపిస్తూ ఉంటే ముక్తినిస్తున్నారా లేక చేద్దామని ఆలోచిస్తున్నారా? అసలు వారి పిలుపు వినిపిస్తుందా? సమయం యొక్క పిలుపుని వినిపిస్తున్నారు కానీ ఆత్మల పిలుపును కేవలం వింటున్నారా? కనుక ఇష్ట దేవీ దేవతలు ఇప్పుడు మీ దాతాస్థితి యొక్క రూపాన్ని ప్రత్యక్షం చెయ్యండి. అందరికీ ఇవ్వాలి. ఏ ఆత్మ వంచితంగా ఉండిపోకూడదు. అలా ఉండిపోతే ఫిర్యాదుల మాలలు పడతాయి. ఫిర్యాదులైతే చేస్తారు కదా. మరి మీరు ఫిర్యాదుల మాల ధరించే ఇష్టులా లేక పుష్పాల మాల ధరించే ఇష్టులా? మీరు ఎలాంటి ఇష్టులు? పూజ్యులే కదా. మేమైతే వెనుక వచ్చాము కదా అని భావించకండి. ఎవరైతే పెద్ద పెద్దవారు ఉన్నారో వారే దాతలుగా అవుతారు. మేమెక్కడవుతాము అని మాత్రం అనుకోకండి. ఎందుకంటే అందరూ దాతలుగా అవ్వాలి. ఎవరైతే మొదటిసారి మధువనానికి వచ్చారో వారు ఒకసారి చేతులు ఎత్తండి. మొదటిసారి వచ్చిన వారు దాతలుగా అవ్వగలరా? లేక 2వ, 3వ సంవత్సరంలో దాతలుగా అవుతారా? 1 సంవత్సరం వారు దాతలుగా అవ్వగలరా? బాబ్దాదా ఇలా అడుగుతూ ఉంటే పిల్లలు హాజీ అని అంటున్నారు. చాలా మంచి తెలివైన వారు. పిల్లల ధైర్యాన్ని చూసి బాబ్దాదా సదా సంతోషిస్తారు. బాబ్దాదాకు తెలుసు 1 నెలవారు కానీ 1 సంవత్సరము లేక 6 నెలల వారీగా ఉండవచ్చు. కానీ 1 సంవత్సరం వారైనా లేక 1 నెల వారైనా స్వయాన్ని బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులని పిలిపించుకుంటారు కదా. బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులు అంటే బ్రహ్మబాబా వారసత్వానికి అధికారులుగా అయిపోయారు. బ్రహ్మను తండ్రిగా అంగీకరించారు. కనుకనే బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులుగా అయ్యారు. కనుక బ్రహ్మకుమారి బ్రహ్మకుమారులైన మీరు బ్రహ్మబాబా శివబాబా యొక్క వారసత్వానికి అధికారులుగా అయిపోయారు కదా. లేకుంటే 1 నెల వారికి వారసత్వం లభించదా? 1 నెల వారికి వారసత్వం లభిస్తుందా? వారసత్వం లభించినప్పుడు ఇచ్చేందుకు దాతలుగా అయితే అవుతారు కదా. ఏ వస్తువు లభిస్తుందో దానిని ఇవ్వడం ప్రారంభించాలి కదా అని బాబ్దాదా అడుగుతున్నారు. ఒకవేళ తండ్రిగా భావించి సంబంధాన్ని జోడిస్తే
ఒక రోజులో కూడా వారసత్వాన్ని తీసుకోవచ్చు. కేవలం బాగుంది, ఇక్కడ ఏదో శక్తి ఉంది, కొంచెం కొంచెం అర్థమవుతూ ఉంది అని అనడం కాదు. పిల్లలే వారసత్వానికి అధికారులుగా అవుతారు. అర్థం చేసుకునేవారు, చూసేవారుగా కాదు. ఒక్క రోజులో కూడా మనసు నుండి తండ్రిగా అంగీకరిస్తే వారసత్వానికి అధికారిగా అవ్వగలరు. మరి మీరైతే అందరూ అధికారులే కదా. మీరైతే బ్రహ్మ కుమారి కుమారులుగా అయిపోయారు కదా, లేక అవుతూ ఉన్నారా? అయిపోయారా లేక అయ్యేందుకు వచ్చారా? ఎవ్వరూ మిమ్మల్ని మార్చలేరు కదా. బ్రహ్మ కుమారి కుమారులకు బదులు కేవలం కుమారి కుమారులుగా అవ్వమంటే అవ్వలేరు కదా. బ్రహ్మ కుమారి కుమారులుగా అవ్వడంలో ఎన్ని లాభాలు ఉన్నాయి. కేవలం ఒక జన్మకు కాదు, అనేక జన్మలకు లాభాలు ఉన్నాయి. సగం జన్మ, పావు జన్మ పురుషార్థం చేస్తారు. ప్రాలబ్ధమైతే అనేక జన్మలకు పొందుతారు. మరి లాభమే లాభం ఉంది కదా. బాబ్దాదా సమయానుసారం వర్తమాన సమయంలో విశేషంగా ఒక విషయం పైన అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఎందుకంటే బాబ్దాదా పిల్లల రిజల్ట్ అయితే చూస్తూ ఉంటారు కదా. కనుక రిజల్ట్లో ధైర్యం చాలా బాగుంది, లక్ష్యం కూడా చాలా బాగుంది అని గమనించారు. అయితే లక్ష్యము అనుసారం ఇప్పటి వరకు లక్ష్యము మరియు లక్షణాలలో తేడా ఉంది. అందరికీ కూడా నెంబర్ 1 అవ్వాలనే లక్ష్యమైతే ఉంది. ఒకవేళ ఎవరికైనా బాబ్దాదా మీకు 21 జన్మల రాజ్యభాగ్యం తీసుకునే సూర్యవంశీయులుగా అవ్వాలి అనే లక్ష్యం ఉందా, లేక చంద్రవంశీయులుగా అవ్వాలనే లక్ష్యం ఉందా అని అడిగితే మీరు ఎందులో చేతులు ఎత్తుతారు? సూర్యవంశంలో రావాలని ఎత్తుతారు కదా. చంద్రవంశీయులుగా అవ్వాలని కోరుకునేవారు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరు. సభలో మాత్రం ఒక్కరు చేతులెత్తారు. మంచిది, లేకుంటే ఆ సీటు ఖాళీగా ఉండిపోతుంది. కనుక లక్ష్యమైతే అందరిది చాలా బాగుంది. లక్ష్యము మరియు లక్షణాల సమానత పైన అటెన్షన్ ఇవ్వడం చాలా అవసరము. దీనికి కారణం ఏమిటి? అప్పుడప్పుడు తీసుకునేవారిగా అయిపోతారని ఈరోజు వినిపించాము కదా. ఇది జరగాలి, వీరు చెయ్యాలి, వీరు సహయోగం ఇవ్వాలి, వీరు మారితే నేను మారుతాను, ఈ విషయం సరిపోతే నేను సరిపోతాను. ఇది లేవతగా అవ్వడం. ఇది దాతా స్థితి కాదు. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా తండ్రి అయితే అన్నీ ఇచ్చేశారు. తండ్రి కొందరికి తక్కువగా, కొందరికి ఎక్కువగా ఏమైనా ఇచ్చారా? కోర్సు అందరికీ ఒక్కటే కదా. 60 సంవత్సరాల వారైనా, 1 నెల వారైనా అందరికీ కోర్సు అయితే ఒక్కటే కదా. లేక 60 సంవత్సరాల వారికి వేరే కోర్సు, 1 నెల వారికి వేరే కోర్సు ఉందా? వారు కూడా అదే కోర్సు చేశారు. ఇప్పుడు కూడా అదే కోర్సు ఉంది. అదే జ్ఞానము, అదే ప్రేమ, అవే సర్వశక్తులు ఉన్నాయి. అన్నీ ఒకే విధంగా ఉన్నాయి. వారికి 16 శక్తులు, వారికి 8 శక్తులు లేవు. అందరికీ ఒకే విధమైన వారసత్వం ఉంది. తండ్రి అందరినీ నిండుగా చేసినప్పుడు నిండుగా ఉన్న ఆత్మ దాతగా అవుతుంది, తీసుకునేదిగా అవ్వదు. నేను ఇవ్వాలి అనే భావన ఉంటుంది. ఎవరు ఇచ్చినా ఇవ్వకపోయినా తీసుకోవాలి అనే కోరిక ఉండదు. ఇవ్వాలి అనే కోరికే ఉంటుంది. ఎంతెంత ఇస్తారో, దాతగా అవుతారో అంతగా ఖజానా పెరుగుతూ ఉంటుంది. మీరు ఎవరికైనా స్వమానం ఇచ్చారు అనుకోండి, ఇతరులకు ఇవ్వడము అనగా మీ స్వమానాన్ని పెంచుకోవడం.
అది ఇచ్చినట్లు కాదు, కానీ ఇవ్వడము అనగా తీసుకోవడం. తీసుకోకండి, ఇస్తూ ఉంటే అదే తీసుకోవడం అవుతుంది. కనుక సమయం యొక్క పిలుపు అంటే ఏమిటో అర్థమైందా? దాతగా అవ్వండి. ఒకే పదం గుర్తుంచుకోండి. ఏ విషయం జరిగినా దాత అనే పదాన్ని గుర్తుంచుకోండి. ఇచ్చా మాత్రం అవిద్యగా అవ్వాలి. సూక్ష్మంగా కానీ స్థూలంగా కానీ తీసుకోవాలి అనే కోరిక ఉండకూడదు. దాత అంటే అర్థమే ఇచ్చా మాత్రం అవిద్య. వారు సంపన్నంగా ఉంటారు. అసలు తీసుకోవాలనే కోరిక ఉండేందుకు వారికి ఎలాంటి లోటు అనేది అనుభవం అవ్వదు. సర్వప్రాప్తులతో సంపన్నంగా ఉంటారు. మీ లక్ష్యం ఏమిటి? సంపన్నంగా అవ్వడమే కదా. లేకుంటే ఎంత లభిస్తే అంతే చాలా. సంపన్నంగా అవ్వడమే సంపూర్ణంగా అవ్వడము. ఈరోజు డబల్ విదేశీయులకు ప్రత్యేకమైన అవకాశం లభించింది. మంచిది. మొదటి అవకాశం విదేశీయులు తీసుకున్నారు. ప్రియమైన పిల్లలుగా అయిపోయారు కదా. అందరినీ వద్దన్నారు. విదేశీయులకు నిమంత్రణ ఇచ్చారు. బాబ్దాదాకు కూడా స్మృతులైతే పిల్లలందరూ ఉంటారు. కానీ డబల్ విదేశీయులను చూసి, వారి ధైర్యాన్ని చూసి చాలా సంతోషం అవుతుంది. ఇప్పుడు వర్తమాన సమయంలో ఎక్కువ అలజడిలోకి రావడం లేదు. ఇప్పుడు తేడా వచ్చేసింది. భారతీయ సంస్కృతి, విదేశీ సంస్కృతి అని ప్రారంభంలో ప్రశ్నలు ఉండేవి. కానీ ఇప్పుడు అర్థమైపోయింది. ఇప్పుడు బ్రాహ్మణ సంస్కృతిలోకి వచ్చేసారు. భారతీయ కల్చర్ కాదు, విదేశీ కల్చర్ కాదు, బ్రాహ్మణుల కల్చర్లోకి వచ్చేసారు. భారతీయ సంస్కృతి కొద్దిగా గడబిడ చేస్తుంది. కానీ బ్రాహ్మణ కల్చర్ సహజమే కదా. బ్రాహ్మణ కల్చర్ అంటే స్వమానంలో ఉండండి మరియు స్వరాజ్యాధికారులుగా అవ్వండి. ఇదే బ్రాహ్మణ కల్చర్. ఇదైతే ఇష్టమే కదా. భారతీయ సంస్కృతిలోకి ఎలా రావాలి, కష్టం కదా అనే ప్రశ్నలైతే ఇప్పుడు లేవు కదా. సహజమైపోయింది. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కొద్దిగా కష్టము అని అనకూడదు. అక్కడకు వెళ్ళిన తర్వాత సహజమని చెప్పేశాము, కానీ ఇది కొద్దిగా కష్టంగా ఉంది అని వ్రాయకండి. సహజమా లేక కొద్దిగా కష్టమా? కొద్దిగా కూడా కష్టం లేదు, చాలా సులభము. ఇప్పుడు ఆటలన్నీ పూర్తి అయిపోయాయి కనుక నవ్వు వస్తుంది. ఇప్పుడు పక్కాగా అయిపోయారు. చిన్ననాటి ఆటలన్నీ సమాప్తమైపోయాయి. ఇప్పుడు ఎంత అనుభవీలుగా అయిపోయారు. బాబ్దాదా చూస్తున్నారు. పాతవారు ఎంతెంత పక్కా అవుతూ ఉంటారో అంతగా కొత్తగా వచ్చేవారు కూడా పక్కా అయిపోతారు. మంచిది. ఒకరినొకరు బాగా ముందుకు తీసుకువెళ్తూ ఉండండి. బాగా శ్రమ చేస్తున్నారు. ఇప్పుడు దాదీల వద్దకు మీ గొడవలు తీసుకురావడం లేదు కదా. కథలు, గొడవలు దాదీల వద్దకు తీసుకెళ్తున్నారా? తగ్గిపోయాయా? తేడా ఉంది కదా. జానకి దాదీతో బాబ్దాదా అంటున్నారనమాట. అయితే మీరిప్పుడు అనారోగ్యంగా లేరు కదా. గొడవలు, కథల ద్వారా అనారోగ్యం వస్తుంది. అవైతే ఇప్పుడు సమాప్తమైపోయాయి. మంచిది. అందరిలో అన్నిటికంటే మంచి గుణము మనసు చాలా స్వచ్ఛమైనది. లోపల ఏమీ ఉంచుకోరు, బయటకు చెప్పేస్తారు. ఏ విషయం ఉంటుందో దానిని సత్యంగా చెప్పేస్తారు. ఇలా కాదు అలా అని తారుమారు చెయ్యరు. ఉన్న విషయాన్ని అలాగే చెప్పేస్తారు. ఈ విశేషత బాగుంది. అందుకే తండ్రి అంటారు, సత్యమైన మరియు స్వచ్ఛమైన హృదయం పైన తండ్రి రాజీ అవుతారు అని. చేయగలిగితే చేస్తాము అని అంటారు, లేదంటే లేదు అని చెప్పేస్తారు. చూస్తాములే అని అనరు. విధి లేక బలవంతంగా నడవరు. నడిస్తే పూర్తిగా నడుస్తారు, లేకుంటే లేదు. అచ్చా, ఏ పిల్లలైతే ప్రియ స్మృతులను పంపించారో బాబ్దాదా పిల్లలందరికీ
ఎవరైతే ఉత్తరాల ద్వారా లేక ఏదైనా పద్ధతి ద్వారా ప్రియ స్మృతులు పంపించారో అవన్నీ బాప్దాదా స్వీకరించారు. అంతేకాదు బదులుగా బాప్దాదా పిల్లలందరికీ దాతాస్థితి యొక్క వరదానం ఇస్తున్నారు. మంచిది. 1 సెకండ్లో ఎగరగలరా? రెక్కలు శక్తిశాలిగా ఉన్నాయి కదా. బాబా అని అంటూనే ఎగిరిపోవాలి. అచ్చా, బాప్దాదా పిల్లలకు నమస్తే తెలియజేస్తున్నారు. నలువైపులా ఉన్న సర్వశ్రేష్ఠ తండ్రి సమానముగా దాతృత్వ భావన ఉంచుకునే శ్రేష్ఠ ఆత్మలకు, నిరంతరము స్మృతి మరియు సేవలలో తత్పరులై ఉండేవారికి, పరమాత్మ సేవలో సహయోగి పిల్లలకు, సదా లక్ష్యము మరియు లక్షణాలను సమానంగా చేసుకునేవారికి, సదా తండ్రికి స్నేహిలుగా సమానంగా సమీపంగా తయారయ్యే బాప్దాదా కంటి నక్షత్రాలు, సదా విశ్వ కళ్యాణ భావనలో ఉండే దయాహృదయులు, మాస్టర్ క్షమాసాగరులైన పిల్లలకు, దూరంగా కూర్చుని ఉన్నవారు, మధువనంలో కింద కూర్చున్నవారు మరియు బాప్దాదా ఎదురుగా కూర్చుని ఉన్న పిల్లలందరికీ ప్రియ స్మృతులు మరియు నమస్తే. మధురాతి మధురమైన ఆత్మీయ తండ్రికి ఆత్మీయ పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు వరదానము: హృదయంలో ఒక్క హృదయాభిరాముణ్ణి ఇముడ్చుకుని ఒక్కరితో సర్వ సంబంధాలను అనుభూతి చేసే సంతుష్ట ఆత్మా భవ. జ్ఞానాన్ని ఇముడ్చుకునే స్థానము బుద్ధి, కానీ ప్రియుణ్ణి ఇముడ్చుకునే స్థానము హృదయము. కొంతమంది ప్రేయసులు బుద్ధిని చాలా నడిపిస్తారు, కానీ బాప్దాదా సత్యమైన హృదయం కలవారిపైన రాజీగా ఉంటారు. కనుక హృదయం యొక్క అనుభవము హృదయానికి తెలుసు, హృదయాభిరామునికి తెలుసు. ఎవరైతే హృదయపూర్వకంగా సేవ చేస్తారో లేక స్మృతి చేస్తారో వారికి శ్రమ తక్కువ, సంతుష్టత ఎక్కువగా లభిస్తుంది. హృదయము కలవారు సదా సంతుష్టత యొక్క పాటలు పాడుతూ ఉంటారు. వారికి సమయానుసారంగా ఒక్కరితోనే సర్వ సంబంధాల అనుభూతి జరుగుతుంది. స్లోగన్: అమృత వేళ ప్లెయిన్ బుద్ధి కలవారిగా అయ్యి కూర్చున్నట్లయితే సేవ యొక్క కొత్త కొత్త విధానాలు టచ్ అవుతూ ఉంటాయి. అచ్చా, ఓం శాంతి.